హాయ్ అండి, వెల్కమ్ టు భవ్యశ్రీస్ కిచెన్. నేను మీ భవ్యశ్రీ. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. గోంగూర పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూసుకుంటున్నామండి. ఇప్పుడు నేను వీటన్నిటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. 2 కట్టల గోంగూరని గిల్లి పెట్టుకున్నాను. 1 కప్ కందిపప్పు, తగినంత ఉప్పు, ఒక 8 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని 4 పీసెస్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఇంకా కర్రీ లీవ్స్, ఇంకా 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి, 3 ఎండుమిర్చి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిపప్పు వేసేసి తర్వాత మన 2 కట్టల గోంగూరను కూడా యాడ్ చేసేసి తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, తగినంత ఉప్పు. నేను 2 గ్లాసుల మీద ఇంకా సగం గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మేము కొంచెం పలసగా తింటాం, అందుకే నేను 2 గ్లాసులన్నర వాటర్ తీసుకున్నాను. మీకు కొంచెం తిక్కగా కావాలంటే 2 గ్లాసెస్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేద్దాం. 5 విజిల్స్ వచ్చాక అప్పుడు ఆఫ్ చేసేదండి. ఐదు విజిల్స్ వచ్చేసాయండి. నా పప్పు ప్రాపర్గా కుక్ అయిపోయింది. దీన్ని పప్పు గుద్దితో లేదా ఇలాంటి గరిటతో ఇలా మెదిపేయాలండి. దీంట్లో నేను చిటికెడంత పసుపు కూడా యాడ్ చేశాను, అది చూపించలేకపోయాను. ఇలా బాగా మెదిపేశాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పోపు గరిట పెట్టేద్దాం. పెట్టేసి ఇంతకుముందు మనం పక్కన తీసి పెట్టుకున్న ఆయిల్ని యాడ్ చేసుకున్నాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇంతకుముందు పక్కన తీసి పెట్టుకున్న 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు కూడా. ఇప్పుడు దీన్ని పప్పులో యాడ్ చేసేసుకోవడమేనండి. వేగిపోయింది. ఇంతేనండి గోంగూర పప్పు.